ఈ అనంత విశ్వంలో మనిషికి తోడు ఎవ్వరూ లేరని అనుకోవద్దు. ఏ గ్రహం మీదనో మనకు నేస్తం ఉండే ఉండొచ్చు. మనకు ఇంకా తెలియరాలేదు, అంతే. లేకపోయినా దిగులేం లేదు. మనిషికి ఈ విశ్వమే బంధువు, నేస్తం, ఆప్తుడు. మీరేమడిగినా ఈ అనంత విశ్వం మీకు ఇస్తుంది. మీరు నిస్సంకోచంగా మీ మంచి కోరికను విశ్వంతో చెప్పుకోవచ్చు. మీ అర్జీని ఈ బ్రహ్మాండానికి వినిపించుకోవచ్చు. అసలు ఈ సృష్టి జరిగేది బ్రహ్మాండం నుంచి కదా. అయినప్పుడు ఈ బ్రహ్మాండమే మనందరి జీవితాలను ప్రభావితం చేస్తుంది. మనం ఆశించి మనకు దక్కేలా పరిస్థితులను సానుకూలపరుస్తుంది. మనకేం కావాలో మనం చెప్పుకోవడమే మిగిలింది. బావుంది. ఈ బ్రహ్మాండంతో మనం ఎలా మాట్లాడాలన్నదే తెలిస్తే ఈ పాటికే అడిగి ఉండేవాళ్ళం కదా అంటారా? ఆ అభ్యర్థన ఎలా ఉండాలో చెప్పడం కోసమే ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాం. ఈ విశ్వంతో మీ సంభాషణ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని నమ్మండి. ఇదేం పెద్ద వంట పట్టించుకోలేని విద్య కాదు. ఇదంతా ఆకర్షణ సూత్రాల మీద ఆధారపడి ఉంది. అవును, మీ అంతఃచేతనతోనే మీరు బ్రహ్మాండంతో సంభాషించవచ్చు. పూర్తి జాగరూకతతో ఉంటే అది కాన్షియస్గా ఉండడం, సుప్తచేతన అవస్థలో ఉంటే అది సబ్కాన్షియస్గా ఉండడం. మరి మీరు నేరుగానే విశ్వశక్తితో అనుసంధానం అవ్వగలరా? లేదు కదా. మనుషులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నట్టు కుదరదు. అక్కడ ఎవరున్నారని మాట్లాడతారు చెప్పండి? అది ఒక భౌతిక రూపం కలిగిన వస్తువు కాదు. అనంతంగా విశ్వమంతా వ్యాపించిన నిరాకార శక్తి. ఆ శక్తితో మీ అనుసంధానం పూర్తిగా మీ సుప్త చేతనావస్థలోనే సాధ్యం. అందుకోసం మీ అంతఃచైతన్యాన్ని జాగృతం చేయండి. ఒకసారి మీరు విశ్వ చైతన్య శక్తితో అనుసంధానం కాగలిగితే ఇక సదా దానితో మాట్లాడుతూనే ఉండగలుగుతారు. మిమ్మల్ని నిరోధించగలిగే శక్తి ఇక దేనికి ఉండబోదు. మీలోని సబ్కాన్షియస్ మైండ్ మిమ్మల్ని ఈ యూనివర్స్తో అనుసంధానమయ్యేలా ట్యూన్ చేస్తుంది. మీ అంతరీకరణ చైతన్యాన్ని విశ్వ చైతన్య శక్తితో అనుసంధానమయ్యేందుకు తగిన చురుకుదనాన్ని, అంటే ఫ్రీక్వెన్సీని మీకు అందిస్తుంది. అందుకు మీలోని చైతన్య శక్తిని విస్తరింపజేయాల్సి ఉంటుంది. మీ అంతఃచైతన్యంతో మీ కోరికలని ఆ విశ్వానికి నివేదించండి. ఆ విశ్వం చెప్పిన సమాధానాన్ని వినండి. ఇదంతా మీ ఇద్దరికే ప్రత్యేకమైన వెల్ లెంగ్త్తోనే జరుగుతుంది. కనుక వేరెవరికీ అది తెలిసే అవకాశం లేదు. కనుకనే మీరెంత సమర్థంగా విశ్వంతో అనుసంధానం కాగలిగితే అంతగా మీ కలలు నెరవేరగలుగుతాయి. ఈ వివరణతో మీకు ఒక అవగాహన వచ్చింది కదా. ఇక మీ కర్తవ్యం ఏంటో తెలుసుకుందాం. ముందు మీరు ఈ విశ్వ చైతన్యంతో మీ బంధాన్ని వృద్ధి చేసుకోండి. ఎంతో రహస్యమయం, నిగూఢమైన విశ్వంతో అనుసంధానం అవ్వాలంటే ముందు మీరు దాని అమోఘమైన శక్తిని బలంగా నమ్మాలి. మీ నివేదన పూర్తయ్యాక అదే నమ్మికతో ఎదురు చూడాలి, పూర్తి భరోసాతో. ఎందుకంటే మీకు విశ్వం నుంచి వచ్చే తిరుగు సమాధానం ఏ రూపంలో అయినా ఉండొచ్చు. అది ఒక ఊహించని ఫోన్ కాల్ కావచ్చు, మీరు ఎదురు చూసిన పక్షి, జంతువు రూపంలో కావచ్చు. అది మీరు ఆశించిన జవాబే అని మీకు తెలియాలంటే ముందు మీరు పూర్తి విశ్వాసంతో ఆ అనంత విశ్వంతో మీ అనుసంధానాన్ని కొనసాగించాలి. అనంత విశ్వమే మీ ఉనికికి స్థానమని గ్రహించాలి. మీ లోపల వెలుపల ఉన్నది ఈ అనంత విశ్వశక్తి తప్ప వేరొకటి కాదు, వేరేది లేదు. విశ్వంతో మీ అనుసంధానం మెరుగుపడ్డాక మీరు చేయాల్సిన పని మీ లక్ష్యాన్ని కుదురుగా ఎంచుకోవడం. ఒకసారి రేడియో ట్యూన్ చేశాక మీకు కావాల్సిన కార్యక్రమం వినాలి కదా. అంటే మీకేం కావాలో మీకు స్పష్టంగా తెలియాలి. ఏ ఉద్దేశంతో మీరు విశ్వశక్తితో అనుసంధానం కాదలుచుకున్నారో దాని మీద మీకు పూర్తి అవగాహన ఉండాలన్నదే మనం చెప్పుకుంటున్న విషయం. అయితే ఒక విషయం మాత్రం స్పష్టం. మీకు కావాల్సింది విశ్వశక్తి ఇస్తుంది, కానీ అచ్చంగా మీరు కోరుకున్న రూపురేఖల్లోనే అది ఉంటుందని మాత్రం అనుకోవద్దు. మీకు అందింది మీరు కోరినదే అని గుర్తుపట్టాలి. అదేంటి, మనం కోరుకున్నది ఇవ్వాలి కదా, లేకపోతే ఈ ప్రార్థన అంతా వృధా కదా. అవునా? మీ ద్వేషాన్ని, మీ అమంగళకర ఆలోచనల్ని బ్రహ్మాండం స్వీకరించదు. నిర్మలమైన చిత్తంతో చేసిన ఉపకారపు ఆలోచనలనే బ్రహ్మాండం నెరవేరుస్తుంది. ఈ బ్రహ్మాండానికి మీరు నివేదించాల్సింది మీ మంచి మనసుని, పరోపకారపు ఆలోచనని. తెలిసింది కదా. అందుకోసం మీరు నిశ్చలంగా మారాలి. ప్రశాంతమైన మనస్సుతో గుండెల నిండుగా శ్వాస తీసుకుని వదులుతూ బ్రహ్మాండానికి మీరు నివేదించుకున్న విన్నపాలని గుర్తు చేసుకోండి. అప్పుడు ఆ విశ్వశక్తి మీలోకి ప్రవేశించే ప్రయత్నం చేస్తుంది. దాన్ని ఆహ్వానించండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మీ మంగళకరమైన ఆలోచనలను మనసులో నింపుకుని వాటి గురించి ఆలోచించండి. ఈ విశ్వశక్తి మీ వద్దకు చేరినట్టుగా భావన చేయండి. ఆ ఆకాంక్షల్ని తలుచుకోండి. మీ కోరికలు వాస్తవాలైనట్టుగా భావించండి. అవి వస్తువులైతే మీకు అందినట్టుగాను, అది ఏదైనా పరిస్థితి అయితే ఎదురైనట్టుగాను ఊహించుకోండి. మీ పంచేంద్రియాలతో వాటిని అనుభూతి చెందండి. ఇంద్రియాల ప్రస్తావన ఎందుకంటే మనిషి శరీరం నిర్మితమైంది 5 మూలకాలతో. వీటిలో ఒక్కో ధర్మం ఉంది. మట్టికి వాసన, నీటికి రుచి, నిప్పుకి రూపం, గాలికి స్పర్శ, ఆకాశానికి శబ్దం. ఈ ధర్మాలను మనిషి తన ఇంద్రియాలతో గ్రహిస్తాడు.
విశాల విశ్వంతో మీ అనుబంధాన్ని మీరు అర్థం చేసుకోవడానికి ఈ పంచేంద్రియాలే అంటే ముక్కు, నాలుక, కన్ను, చర్మం, చెవి వీటినే ఉపయోగించాలి. మీరు ఎంతగా విశ్వశక్తితో మమేకం అవుతారో అంతగా ఆ శక్తి మీ కోరికలను వివిధ రూపాల్లో నెరవేరుస్తుంది. వాటిని మీరు 5 ఇంద్రియాలతో గ్రహించగలుగుతారు. ఇప్పుడు అందుకుగాను ఈ అనంత విశ్వానికి మీరు కృతజ్ఞతను తెలియజేయండి. మీరు త్రికరణ శుద్ధిగా మీ కోరికను నివేదించినప్పుడు అది పరహితమే తప్ప విరోధం కానప్పుడు మీ కోరికను నెరవేర్చిన విశ్వానికి ఒక కృతజ్ఞతాపూర్వక నివేదన కూడా ఇచ్చుకోవచ్చు. అది కూడా విశ్వం స్వీకరిస్తుంది. విశ్వానికి మీ పట్ల సానుకూలత ఏర్పడుతుంది. ముందు ముందు మీ కోరికలను తీరుస్తుంది. ఇలా ఇచ్చిపుచ్చుకోవడాలు స్నేహంగా కొనసాగుతున్నప్పుడు మీ నుంచి ప్రకృతికి అందే ప్రతి మంచి కోరిక నెరవేరుతుంది. ప్రతిసారి మీరు నిర్మలమైన మనస్సుతో కోరుకోవడమే చేయాలి. శరీరాన్ని చక్కని ఆసనంతో కూర్చోబెట్టి కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస నిలిపి నిశ్చలమైన ధ్యానంలో మనోవాక్కాయ కర్మల ద్వారా కోరుకునే ప్రతి మంచి కోరికను నెరవేర్చడానికి ప్రకృతి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. మీ పట్ల ఎల్లప్పుడూ సానుకూల తత్వంతోనే వ్యవహరిస్తుంది. మీరు స్వార్థ చింతనలు చేయనంత వరకు ఈ విశ్వంతో మీ అనుసంధానం ఏ లోటు లేకుండా, ఏ తొట్టుపాటు లేకుండా కొనసాగుతూనే ఉంటుంది. ఇది తథ్యం. మరి ఇలా కోరికల బుట్టను మోసుకుంటూ తిరుగుతారా? ఎప్పటికీ ఇలాగే ఉంటారా? కాదు కదా. మీ ఉద్దేశం మంచిదైనప్పుడు, అది పరులకు పనికొచ్చేది కూడా అయినప్పుడు దాన్ని నెరవేర్చే బాధ్యతను ప్రకృతి తీసుకుంటుంది. ఇక మీకు బెంగ దేనికి చెప్పండి? మీ నెత్తిన బుట్టని దించేయండి. నిర్భయంగా, నిస్సంకోచంగా మీ తరువాతి పనులు చేసుకోండి. అటాచ్మెంట్కి డిటాచ్మెంట్కి ఉన్న సన్నని గీతను పరిశీలించండి. మీరు మోసుకుంటూ తిరుగుతుంటే ఆ విశ్వాన్ని మీరు విశ్వసించడం లేదని అర్థం వస్తుంది. మరి కనుక కోరికను అప్పగించేశాక హాయిగా మర్చిపోండి. ప్రశాంతంగా జీవించండి. మీకేం చెయ్యాలో, ఎలా చేయాలో ఆ విశ్వశక్తి స్వయంగా చూసుకుంటుంది. దాని పద్ధతులు దానికి ఉంటాయి. అదేం చెయ్యాలో, ఎప్పుడు చెయ్యాలో, ఎలా చెయ్యాలో కూడా మీరే చెప్పినట్లయితే ఆ పనేదో మీరే చేసుకోవచ్చు కదా. విశ్వశక్తిని ఆశ్రయించడం దేనికి కదా? అందులోనూ మీరు ఆ విశ్వశక్తితో కేవలం అంటే కేవలం మీ సుప్త చేతనావస్థతోనే అనుసంధానం కాగలరు తప్ప మీరు మేము కలిసి మాట్లాడుకుంటున్న ఈ తీరులో కాదు కదా. కనుక ఆ విశ్వశక్తి, ఆ బ్రహ్మాండం, ఆ ప్రకృతి పేరేదైనా కానీ ఆ అనంత నిరాకార విశ్వశక్తి తనకు అందిన కోట్లాది నివేదనలను ఆయా వ్యక్తులకు తన విధి ప్రకారం నిర్వహిస్తూ ఉంటుంది. కావున చింత వద్దు, ఆతృత వద్దు. నిరంతరం మీరు వెంటపడి తరుముతుంటేనే ఈ బ్రహ్మాండం మీకోసం పనిచేస్తుందనుకోవడానికి అదేం మనలాంటి మనిషి కాదు. అతీంద్రియ, అశరీరం, అమలినం. అది నమ్మి మీరు నిశ్చింతగా ఉండడం అలవాటు చేసుకోండి. అదే ఆరాటంగా ఉండిపోయారనుకోండి, మీ అంతఃచేతన ఇక్కడే ఆగిపోతుంది. బ్రహ్మాండంతో మీ అనుసంధానం పలచనవుతుంది. మీ రిక్వెస్ట్ అయిపోయింది. ఇక ఆ విశ్వం ఎవరో కొరియర్ ద్వారా మీ ఫలితాన్ని అందిస్తుంది. అదే వచ్చి ఇవ్వదని తెలిసాక కూడా మీకు ఆ ఉద్వేగం ఉండకూడదు. అయితే ఆ సమాధానం మీ వద్దకు వచ్చినప్పుడు మీరు దాన్ని గ్రహించలేకపోతే కష్టం కదా, మళ్ళీ బాధపడతారు కదా. కావున మీ పని మీరు చేసుకుంటూనే మీ చుట్టూ జరుగుతున్న వాటిని గమనిస్తూ ఉండండి. ఏ సంఘటన, ఏ వస్తువు, ఏ మనిషి మీ కోరికకు జవాబుగా వచ్చినట్టో మీకు తెలియాలి కదా. ఆ మాత్రం గ్రహింపు ఉండాలి. మీ చుట్టూ ఉన్న వాతావరణంలో వస్తువు మార్పులే మీకు సంకేతాలు కావచ్చు. గమనిస్తూ ఉండండి చాలు. బ్రహ్మాండం మీద మీకు పూర్తి భరోసా ఉండాలి. ఆ కోరిక ఎప్పుడు తీర్చాలో ఆ బ్రహ్మాండమే చూసుకుంటుంది. సమయం వచ్చినప్పుడు అదే ఇస్తుంది. మీ కోరిక బ్రహ్మాండానికి చేరిన తర్వాత అది నెరవేరుతుందనే విశ్వాసంతో మీ జీవితం కొనసాగాలి. మీ ఆకాంక్ష ఏ గడబిడలేనిదై ఉండాలి. మీ కోరికేంటో మీకే స్పష్టత లేకపోతే విశ్వశక్తికి కూడా అటువంటి సందిగ్ధపు కోరికే పంపిస్తే దాన్ని అది ఎలా నెరవేరుస్తుంది? మీకేం కావాలో మీకే తెలియనప్పుడు మీకేం చేయాలి చెప్పండి. కనుక స్పష్టమైన కోరిక కోరండి. విశ్వశక్తిని నమ్మండి. అది పంపించే సంకేతాల్ని గ్రహిస్తూ ఉండండి. ప్రశాంతంగా ఆ విశ్వశక్తితో మీ అనుసంధాన్ని కొనసాగించండి. మీ కోరిక తీరే శక్తి మీ చేతుల్లోనే ఉందని గ్రహించండి. మీరెంతగా ఈ కోరికను విశ్వశక్తికి అందించగలిగితే అంతే ఇదిగా ఫలితాన్ని అందుకోగలుగుతారు. ఈ విశ్వం మీ మాట వింటుంది. అందుకని మీరు నిశ్చలంగా మీ కోరికను తెలియజేస్తారా? యోగ మార్గాన్ని అనుసరిస్తారా? ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణిస్తారా అన్నది మీరే ఎంచుకోండి. అయితే అది పూర్తి విశ్వాసంతో జరగాలి. మంచే జరుగుతుందని నమ్మాలి. మంచిని గ్రహించే నేర్పును అలవరుచుకోవాలి. ఒకసారి మీ కోరికను వెలబుచ్చాక దాని గురించి ఆరాటం అనవసరం. సమాధానాన్ని గ్రహించే నైపుణ్యాన్ని మాత్రం మీ చెంతనే పెట్టి ఉంచుకోండి. మీ పని పూర్తి కాగానే విశ్వశక్తికి వినమ్రంగా ధన్యవాదాలు తెలియజేయండి. ఎల్లప్పుడూ మీలోని చైతన్యాన్ని చురుగ్గా ఉంచుకోండి. బ్రహ్మాండంతో మీ అనుసంధానాన్ని నిర్వికారంగా కొనసాగించండి. మీకెప్పుడూ మేలే జరుగుతుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.
నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.